వీధిలో కొండా ప్రవీణ్ శంకర్ మిత్రమండలి ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ 1020 మంది పేదలకు పలు సరుకులు పంపిణీ చేశారు. చిన్నారుల సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించగా పిల్లలకు గాలిపటాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిత్రమండలిని అభినందించారు. 73 లక్షలతో వాటర్ ట్యాంక్ పనులు త్వరలో ప్రారంభించబోతున్నామని, గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దయవుంచి సీట్లలో కూర్చోండి. సీట్లలో కూర్చోండమ్మా. అన్నేంచమంటాను అందరు పోతుండే ప్రవీణ ఫోటో బస్ బస్ అదికిరా క్యాప్ పెట్టు క్యాప్ క్యాప్ పెట్టినా మాల 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 ప్రవీణ్ ప్రవీణ్ మాలేదా అన్నా ఎత్తు ఎత్తనా మాలు ఎత్తు చాలన్నా అడుదరుపు అడుదరుపు కొద్దిగా చాలన్నా ఓకే ఏం పేరా నిజా అన్నా సెల్ 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 సార్ సార్ ఇక్కడ ప్రవీణ్ అన్న ముందుకు రా. సరే ఓకే ఈ మధ్య కాలంలో ఆక్స్ఫోర్డ్ స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి 25 సంవత్సరాలు అయింది ఇప్పటికి, అది ఎవరు పట్టించుకోలేదు. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవీణ్ గారు గత 4 సంవత్సరాలు చేస్తున్నారు, కంటిన్యూస్ గా, మధ్యలో ఆపేయకుండా. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజైతే 1020 మందికి కొండా ప్రవీణ్ శేఖర్ గారి యొక్క మిత్రమండలి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 1020 మందికి పలసరుకులు సంక్రాంతికి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ పిల్లలతో అందరితో ఆనందంగా ఉండాలి, పండుగ చేసుకోవాలి. ఎంత పేదవాడైనా ఈ యొక్క పండుగలో ఆనందంగా ఉండాలి అనే దాంతో ఈరోజు కొన్ని పలసరుకులను యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారిని మరొకసారి అభినందిస్తున్నా. ఈ రోజు ఏమిటే కాదు, గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వారి యొక్క మిత్రమండలి ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషం. ఈ ట్యాంక్ విషయం అడిగారు. ఆల్రెడీ ట్యాంక్ కి సంబంధించి టెండర్లు పిలిచారు. 73 లక్షలతో
73 లక్షలతో ఒక 4 ట్యాంకులు, నెల్లూరులో ఆల్రెడీ 5 ట్యాంకులను పునరుద్ధరించారు. 5 ట్యాంకుల యొక్క రిపేర్ అయిపోయింది. మరొక 4 ట్యాంకులకు సంబంధించి 73 లక్షలతో పిలిచారు. పండుగ పోయిన తర్వాత వర్క్ టేకప్ చేస్తారు. చక్కగా నీట్ గా చేయమని ఇప్పుడే అధికారులకు ఆదేశించాను. అవి పూర్తి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, డెవలప్మెంట్ అనేది 2014-19లోనే నెల్లూరులో ఎంతో జరిగింది. దాదాపు ఆ రోజు 5,350 కోట్లు తెచ్చి నెల్లూరు కార్పొరేషన్ డెవలప్ చేశాం. మున్సిపాలిటీ నుండి 120 ఎకరాలు మనకి శాంక్షన్ చేసి అన్నదాన సమాజంకి ఇవ్వడం జరిగింది. దానిని 2 కోట్ల రూపాయలు నిధులు సేకరించి మా ఆర్యవైశ్యుల ద్వారానే సేకరించి దానిని అద్భుతంగా నిర్మించాం. స్టార్ చేతని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయించాము. అలాగే ఈ మధ్య కాలంలో పోయిన సంక్రాంతికి కొంతమంది నా వద్దకు వచ్చి 112 సర్వే నెంబర్ మన స్టౌనస్పేట నుండి నవాపేట శివాలయం వరకు ఈ సర్వే నెంబరు కనీసము 4-5 వేల మందికి దాంట్లో ప్రాపర్టీస్ ఇల్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.